హాయ్ అండి. బ్రేక్ఫాస్ట్లోకి పచ్చి కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలనో చూపిస్తాను. ఇది ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే సెట్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి దాంట్లో పచ్చిమిర్చిని వేయించుకోవాలి. పచ్చిమిర్చిని వేయించి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి పచ్చి కొబ్బరి కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి చల్లారేలోపు నేను ఇక్కడ ఒక దోశ వేయించుకుంటున్నా. ఈ దోశలోకి సాల్ట్ అండ్ వంట సోడా ఏం యాడ్ చేయట్లేదు. ఇది శ్రేయాన్స్కి ఇంకా సాల్ట్ వంట సోడా ఏం అలవాటు చేయలేదు కాబట్టి శ్రేయాన్స్ కోసమని. ఈ దోశ వేయించుకునే లోపు మనం వేయించి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పచ్చి మిర్చి కూడా చల్లారిపోతుందని నేను ఇది వేయించుకుంటున్నా. నేను దోశని 2 సైడ్ వేయించుకుంటాను. మీకు ఇష్టమైతే మీ చాయిస్. ఇది వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతలోపు అవి చల్లారిపోతుంది. మిక్సీ గిన్నెలోకి ముందుగానే వేయించి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఇంకంటే పచ్చిమిర్చి వేసుకొని దాంట్లోకి కొంచెం అంత జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కొంచెం అంత సాల్ట్ వేసి అది మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసమని ఆయిల్ వేసి పోపు గింజలు కొంచెం వెల్లిపాయలు కరివేపాకు వేసి మిక్సీ పట్టుకున్న చట్నీ కూడా అందులోనే వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే పచ్చి కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా ఇది సెట్ అయిపోతుంది. నేను ఇక్కడ మాకు వేయించుకునే దోశ బటర్లోకి సాల్ట్ అండ్ కొంచెం అంత వంట సోడా కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని ఇది వీటిని కూడా నేను దోశలు వేసుకుంటున్నా. ఇప్పుడు దోశలు నేనైతే 2 సైడ్ కాల్చుకుంటాను. 2 సైడ్ కాల్చుకుంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది. మీ ఇష్టం, మీరు ఎలాగన్నా కాల్చుకోండి. మీ చాయిస్, మీ టేస్ట్ని బట్టి మీ చాయిస్ అలా అంటున్నాను. ఇది ఆయిల్ వేసి 2 సైడ్ కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సెట్ అవుతుంది చట్నీ. ఈ చట్నీతో పాటు సాంబార్ ఉంది కదా, అది టమాటా రసం కావాలంటే మన ఛానల్లో ఉంటుంది, ట్రై